నమస్తే సార్, మీ పేరు? నా పేరు కాశీ మల్లేశ్వరరావు. ఈ 6 నెలల్లో మీరు గమనించిన మార్పు ఏంటి, అభివృద్ధి ఏమిటి? రోడ్లు బాగున్నాయి, వ్యాపారస్తులు బాగున్నారు, మరి అన్ని వర్గాల వాళ్ళు రైతులు కూడా బాగానే ఉన్నారు, పంటలు బాగానే పండినాయి, అన్ని వర్గాల ప్రజలు బాగానే ఉన్నారు, గవర్నమెంట్ మీద సంతృప్తిగా ఉన్నారు. పాత గవర్నమెంట్లో ఒక ఆందోళనలు, ఒక భయము, ఏంటో ఏం జరుగుద్దు అనే భయము, రైతుల్లో కూడా భయము, ఆందోళనలు, ఏం చేస్తారు, మన ఆస్తులు మనకు నిలబడతాయని కూడా లేదు. అలాంటి ఆందోళనలు ఉన్న గవర్నమెంట్ని తప్పించి మంచి గవర్నమెంట్ వచ్చింది. ఇది మిశ్రమ గవర్నమెంట్, బీజేపీ, జనసేన, తెలుగుదేశం గవర్నమెంట్ బాగా ఉన్నది, బాగా ఉన్నదని మేము అనుకుంటున్నాం. సార్, కూటమి ప్రభుత్వం ఇటు చంద్రబాబు గారి పనితీరు, పరిపాలన, ఆయనతో పాటు మిగతా మంత్రుల పరిపాలన పనితీరు మీకు ఎలా అనిపించింది ఈ 6 నెలల్లో? చంద్రబాబు నాయుడు గారు, దాని సహచర మంత్రులు ఏదన్నా రాష్ట్రంలో ఏదన్నా జరిగితే ఎమ్మటే స్పందిస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో స్పందించరు. అదేదో ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మంత్రివర్గంలో కానీ, కలెక్టర్స్ మీటింగ్లో కానీ, ఎస్పీ మీటింగ్ జరిగింది, చాలా ఇదిగా ఉంది. గవర్నమెంట్ కలెక్టర్ల మీద కానీ స్పందించడం కానీ, కలెక్టర్లు ఏమిటి, వాట్ జిల్లాల్లో ఏం జరుగుతున్నది అని స్పందించడం ఇవాళ బాగుంది. నేను ఇవాళ టీవీలో చూశాను కలెక్టర్లని, ఎస్పీల మీటింగ్లో మంత్రులు, సహచర మంత్రులతో బాగా స్పందించాడు. దేనికి దానిగా ఏది మన ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ పరిపాలనా విధానం గురించి బాగా చెప్పాడు. అది ఈ 6 నెలల్లో మీరు రాష్ట్రంలో గమనించిన మార్పు ఏంటి? డెవలప్మెంట్ ఉంది సార్, రోడ్లు లేవు, డెవలప్మెంట్ ఉంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు బాగలేదు, అప్పుడున్న రోడ్లు బాగలేదు. ఇవాళ ఎక్కడ పెట్టినా గుంటలన్నీ బూడుస్తున్నారు. అంటే కొత్త రోడ్లు వేయలేదనే కానీ గుంటలు పొడుస్తున్నారు. రోడ్లు కూడా బాగానే ఉంటున్నాయి. కొన్ని ఏరియాలో రోడ్లు వేస్తున్నారు, కొన్ని ఏరియాలో అయిపోయినా కూడా గుంటలు బూడిచి మామూలుగా బాగా రవాణా బాగుంది. సార్, ఇటీవల గవర్నమెంట్ ఏదైతే రెవెన్యూ సదస్సులు అని చెప్పి ఏర్పాటు చేసింది, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అవి ఎలా ఉపయోగపడతాయి ప్రజలకు? రెవెన్యూ సదస్సులలో కూడా ఈ గవర్నమెంట్ బాగుంది. రైతులకి కావలసిన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎరువులు కానీ బాగా స్పందిస్తుంది గవర్నమెంట్. పాత గవర్నమెంట్లో రైతులు మొహం మీద కొట్టుకోవటమే. ఇవాళ ఇప్పుడు రాష్ట్రంలో పోయిన గవర్నమెంట్లో కెనాల్స్ ఉంది. మనకి అంబటి రాంబాబు గారు మంత్రి, మన ఇది కాలువలు ఏమంటారు, జలవనరుల మంత్రి అయితే కాలువల్లో సరిగా దాన్ని ఆకులు కూడా తీయలేదు. అక్కడ ఆకులు అంటే మొలకెత్తే పీచు పూడికలు కానీ పీచు కానీ తీయలేదు. వాళ్ళంతా బాగా ఎక్కడికక్కడికి అంత స్పందిస్తుంది గవర్నమెంట్, బాగా డెవలప్ జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.